వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఏదైనా ఒక పని మంచిదా కాదా అని బేరీజు వేయాల్సి వచ్చినప్పుడు అది అత్యధిక మందికి మేలు చేస్తే మంచిదని చెప్తుంటారు పెద్దలు. ఆ రకంగా చూస్తే 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం విత్త మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ మన దేశంలో అసంఖ్యాకంగా ఉన్న కార్మికులు, కష్టజీవులు, కర్షకులు, పేదలకు ఉపయోగపడేదిగా లేదని పెదవి విరుస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. పద్దులోని కేటాయింపులను బట్టి ఇది ఫక్తు ఎన్నికలు జరగబోయే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్కు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉందే తప్ప మొత్తం దేశానికి, తెలంగాణకు ఎంత మాత్రమూ ప్రయోజకరంగా లేదన్నది నిర్వివాదాంశం. అంకెల గారడి, కాకి లెక్కలోని సాధారణంగా విమర్శలు చేయకుండా లోతుగా పరిశీలిస్తే ఈ బడ్జెట్ ఎవరి కోసం అనేది తేలుతుంది. జాతీయ స్థూల ఉత్పత్తి అంటే జీడిపిని పెంచాలన్న సదుద్దేశంలో పన్ను మినహాయింపు తెచ్చామంటూ మంత్రి సూత్రీకరించారు. కానీ జీడిపి పెరగాలంటే పన్ను మినహాయింపులు ఇవ్వటం కాదు, దేశంలో అట్టడుగున ఉన్నటువంటి కార్మికులు కనీస వేతన స్థాయి పెరగాలి. అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు, వృత్తిదారులు, రైతుల ఆదాయాలు పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్న మౌలిక కనీస సూత్రాన్ని కేంద్రం విస్మరించడం దాని ఆర్థిక విధానాలకు నిదర్శనం. ఈ సూత్రానికి విరుద్ధంగా కార్పొరేటు, ప్రైవేటు పెట్టుబడులను ఇంకా ప్రోత్సహించడం ద్వారా సంపన్నులు మరింత సంపన్నులుగా, శతకోటీశ్వరులు మరింత శతకోటీశ్వరులుగా మారేందుకు సర్కారు ఊతమిస్తోంది. గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తూ అంతో ఇంతో వారి పొట్ట నింపుతున్న నరేగాకు ఎక్కువ నిధులు కేటాయించాలన్న డిమాండ్లను పట్టించుకోకుండా కేవలం 86,000 కోట్ల ఇచ్చి చేతులు దులుపుకోవటం పేదల పట్ల మోడీ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధికి ప్రత్యక్ష ఉదాహరణ. దేశ స్వయం సమృద్ధిలో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించిన ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100% ఆహ్వానించడం ద్వారా ఆ రంగాన్ని పూర్తిగా కార్పొరేటుకు ధారాదత్తం చేశారు. ఆర్థిక మాంద్యం గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో దాని నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలను ఆర్థిక మంత్రి విస్మరించారు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్రం నిర్దిష్ట చర్యలను ప్రకటించకపోవడంతో పేదలు, మధ్యతరగతిపై మరిన్ని భారాలు పడనున్నాయి. ఇక మన రాష్ట్రానికి ఈ బడ్జెట్ను అన్వయించి చూసుకున్నట్టయితే 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు దక్కింది గుండు సున్నా. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం 1.63 లక్షల కోట్ల సాయం చేయాలంటూ రేవంత్ సర్కారు కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. వాటిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా వెక్కిరించడం బడేభారుకే చెల్లింది. వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలకు ఇచ్చే నిధులను 6 ఏళ్ల నుంచి తొక్కిపట్టిన కేంద్రం ఈసారి కూడా వాటికి కేటాయింపులు చేయకుండా సారీ చెప్పింది. తన ప్రసంగాల్లో ప్రతిసారి మిత్రో అంటూ సంబోధించే ప్రధాని మోడీ తెలంగాణను మాత్రం తన మిత్రుల జాబితాలో చేర్చుకోలేదు. అందుకే కాబోలు పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల సాయం ప్రకటించి తెలంగాణకు గాడిద గుడ్డునిచ్చారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన రాష్ట్రాలను పరిశీలిస్తే వాటికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీలను నెరవేర్చలేదంటూ సిపిఐఎం ఏనాడు హెచ్చరించింది. అదే కదా ఇప్పుడు మన రాష్ట్రం విషయంలోనూ నిజమైంది. విభజన హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయని కేంద్రం ఇప్పుడు వాటిని పూర్తిగా అటకెక్కించేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదాపై బడ్జెట్లో ఒక్కటంటే ఒక్క ముక్క లేకపోవటం గమనార్హం. కాకపోతే ఈ పద్దులో మోడీ సర్కార్ అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తే FRBM చట్టం కింద మరో 0.5% అప్పులు ఇస్తామంటూ రాష్ట్రాలకు ఆశ పెట్టారు. ఈ ఆశకు మనం అర్రలు చేస్తే గతంలో వినిపించిన మోటార్లకు మీటర్లు అనే పదాన్ని మళ్ళీ వినాల్సి వస్తుంది. అదే జరిగితే తెలంగాణ వ్యవసాయం కుదేలవుతుంది. తన రాజకీయ ప్రయోజనాల రీత్యా అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి విద్యుత్ సంస్కరణలను అమలు చేయబోమని చెప్పేసి ప్రకటించింది. అందువల్ల అత్యంత ప్రమాదకరమైన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను నేటి కాంగ్రెస్ సర్కార్ సైతం నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయని కేంద్ర బడ్జెట్పై సిపిఐఎం ఇప్పటికే నిరసనలు చేపట్టింది. అధికార కాంగ్రెస్ గలమెత్తి ఆందోళనలకు పిలుపునివ్వటం హర్షణీయం. అయితే ఇక్కడితో ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం తన పోరాటాన్ని హస్తినలాగా కొనసాగించాలి. అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీని ఢీకొట్టాలి.